హ్యావియర్స్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 16th మార్చ్ అండ్ ట్యూస్డే. సో ముందుగా అమెరికన్ మార్కెట్స్ ఇవాళ ఎలా ఉన్నాయి అండ్ మేజర్గా మన ఇండియన్ మార్కెట్స్లో ఏ టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఉన్నాయి, ఏవి మార్కెట్స్ని డ్రైవ్ చేసే అంశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా యుఎస్ మార్కెట్స్లో నిన్న మళ్ళీ పాజిటివ్ బయింగ్ మొమెంటం కనిపించింది. డౌ జోన్స్ నిన్న 175 పాయింట్స్ ప్లస్తో క్లోజ్ అయింది. అలాగే S&P 500 కూడా ఆల్మోస్ట్ 0.65% పెరిగి ఆల్మోస్ట్ 3,969 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఆల్మోస్ట్ రికార్డ్ స్థాయిల దగ్గర డౌ జోన్స్ అండ్ S&P 500 క్లోజ్ కావడం చూసాం. నాస్డాక్ కూడా నేను 1% దాకా పెరిగింది. అండ్ ఈరోజు మేజర్గా మార్కెట్స్ ఈరోజు రేపు ఎక్కువగా మార్కెట్స్ యుఎస్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ గారు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అండ్ యుఎస్ ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో కోలుకుంటోంది, వడ్డీ రేట్ల పెంపుకు సంబంధించి ఆయన ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా, బాండ్ బయింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఎలాంటి ప్రకటన ఆయన చేస్తారు, ఓవరాల్గా నెక్స్ట్ ఇయర్కి ఫెడ్ గైడెన్స్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ అంశాలు కూడా మార్కెట్ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే యుఎస్ ఆర్థిక వ్యవస్థ మెల్లిమెల్లిగా పుంజుకుంటుంది. చాలా డేటా పాయింట్స్ అన్నీ కూడా అక్కడ పాజిటివ్గానే వస్తున్నాయి. అక్కడ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న ఈ తరుణంలో మళ్ళీ వడ్డీ రేట్లు కొద్ది గొప్ప పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలా పెంచినప్పుడు బాండ్ బయింగ్ అక్కడ ఫెడ్ ఏ మేరకు చేయగలదు, వడ్డీ రేట్లను పెంచితే ఎంతవరకు పెంచగలదు అన్న చాలా అంశాలు చాలా ప్రశ్నార్థకంగా ఉన్నాయి. వీటన్నిటికి కూడా జెరోమ్ పవెల్ గారు సమాధానం చెప్తారు. దాని తర్వాత మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ మనకి యుఎస్ మార్కెట్స్లో కూడా కనిపిస్తోంది. అండ్ మిగిలిన అంశాలు ఒక్కసారి మనం చూద్దాం. జర్మనీ, స్పెయిన్ బికమ్ లేటెస్ట్ కంట్రీస్ టు సస్పెండ్ ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ ఓవర్ బ్లడ్ క్లాట్ ఫియర్స్. సో ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనకా మీద మళ్ళీ ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. చాలా దేశాలు మెల్లిగా ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ పక్కకు తప్పిస్తున్నాయి. ఎందుకంటే బ్లడ్ క్లాటింగ్ జరుగుతుంది. సో బ్లడ్ క్లాటింగ్ కారణంగా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్న తరుణంలో చాలా దేశాలు ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ తప్పిస్తున్నాయి. అందులో భాగంగా రీసెంట్గా జర్మనీ, స్పెయిన్ కూడా జాయిన్ అయ్యాయి అన్నది ఒక అంశం. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మరొక అంశం ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఐస్ ఫస్ట్ మేజర్ ట్యాక్స్ హైక్ సిన్స్ 1993. సో 1993 తర్వాత మళ్ళీ యూఎస్లో ఫెడరల్ ట్యాక్స్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఆల్మోస్ట్ 1.9 అంటే దాదాపు $2 ట్రిలియన్ మేర ఈ కోవిడ్ స్టిమ్యులస్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా అక్కడ డబ్బులు అవసరం ఉంది. సో ఇలా డబ్బులు సమీకరించడానికి ఏకైక మార్గం పన్నులు పెంచడమే. సో అందుకే కార్పొరేట్ ట్యాక్స్కి సంబంధించి అలాగే వ్యక్తిగతంగా ఆదాయపు పన్ను ఈ రెండు పెంచే ఆలోచనల్ని అక్కడ ప్రభుత్వం చేస్తోంది. ట్రెజరీ సెక్రటరీ జానెట్ ఎలన్ గారు ఇప్పటికే దీనికి సంబంధించి ఏముండొచ్చు రాబోయే బిల్లు అన్న అంశాలని ఆమె చూచాయిగా చెప్పారు. అందులో భాగంగా కార్పొరేట్ ట్యాక్స్ అండ్ ఇండివిజువల్ ట్యాక్స్ రేట్ ఫర్ హై ఎర్నర్స్, అధిక ఆదాయం సంపాదించే వాళ్ళకి వ్యక్తిగత ఆదాయ పన్ను మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మార్కెట్ దీన్ని ఏ విధంగా డైజెస్ట్ చేసుకుంటుందో చూడాలి. అదర్ దాన్ దట్ మనకు మేజర్ న్యూస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఇంకేం లేవు. బిఫోర్ గోయింగ్ టు దట్ మనం ఒకసారి ఆయిల్ చూస్తే మనం మెల్లిమెల్లిగా $55-57 నుంచి మన కళ్ళ ముందే రోజు కొద్దిగా పెరుగుతూ $65 మార్కుకి చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ ఆల్మోస్ట్ $68.28కి చేరుకుంది. ఇది కొద్దిగా మనలాంటి కంట్రీస్కి వరింగ్ ఫ్యాక్టర్. గోల్డ్ ఫ్లాట్గా ఉంది $1730 దగ్గర. బాండ్ ఈల్డ్స్లో 1.6% బిలో యుఎస్ 10-year బాండ్ ఈల్డ్స్ చేరుకున్నాయి. అదొకటే అంశం. మోస్ట్లీ లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి 1.6% పైన యుఎస్ 10-year బాండ్ ఈల్డ్స్ ఉన్నాయి. అండ్ క్రిప్టో బిట్ కాయిన్ నిన్న ఒక 11% దాకా నష్టపోయింది. 53,650 దగ్గర కోట్ అవుతుంది. ఇథీరియం ఆల్మోస్ట్ 8% డౌన్ అండ్ లైట్ కాయిన్ కూడా ఒక 12% దాకా నష్టపోయింది. హ్యూజ్ వోల్టాలిటీ మనకి క్రిప్టో కరెన్సీస్లో కనిపిస్తుంది. అందుకని కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అండ్ ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో డిమాండ్ ఫర్ వర్క్ అండర్ NREGS రైజెస్ ఇన్ ఫిబ్రవరి, నంబర్ హైయెస్ట్ ఆఫ్టర్ ద 3 పీక్ లాక్డౌన్ మంత్స్ ఆఫ్ మే, జూన్, జూలై. సో డిమాండ్ ఫర్ వర్క్ అండర్ NREGS కింద పెరుగుతోంది. ఎంప్లాయ్మెంట్ స్టెబిలిటీ వస్తుంది. అండ్ లాక్డౌన్ తర్వాత మళ్ళీ పీక్ లాక్డౌన్ నెంబర్స్ హైయెస్ట్ ఆఫ్టర్ 3 పీక్ లాక్డౌన్ మంత్స్ ఆఫ్ మే, జూన్, జూలై. సో ఇక్కడ మళ్ళీ లాక్డౌన్ తర్వాత వర్క్ పెరగడం అనేది అన్స్టేబుల్ అమిడ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఏ షార్ప్ ఎకనామిక్ రికవరీ ఇన్ ద నెక్స్ట్ ఫిజికల్. గవర్నమెంట్ డేటా షోడ్ దాదాపు 3.8 కోట్ల మంది ఇండివిజువల్స్ ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద
అంటే వర్క్ అడుగుతున్నారు అన్నది ఒక డేటా పాయింట్. ఫిబ్రవరిలో విత్ 34.2 మిలియన్ ఇన్ జనవరి అండ్ 34.8 మిలియన్ ఇన్ డిసెంబర్. Demand for work has dropped to a low of 28.9 million in November, the peak festive month, but has picked up since. సో మళ్ళీ ఎందుకు మహాత్మా గాంధీ స్కీమ్ కింద జనాలు ఉద్యోగాలు అడుగుతున్నారు, పని చేస్తున్నారంటే ఇతర రాష్ట్రాల నుంచో లేకుంటే ప్రధాన నగరాల నుంచో మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు తమ ప్రాంతాలకి ఏంటి అన్నది కొద్దిగా ఆందోళన కలిగించే విషయం, ఆలోచించాల్సిన విషయంగా కనిపిస్తోంది. ఇదొక ఇన్స్టెబిలిటీకి కారణం అవుతుందా అన్న ఇది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. అండ్ హీరో ఐస్ అనదర్ 100 మిలియన్ మైల్ స్టోన్ దిస్ డికేడ్. సో రాబోయే 5 ఏళ్లలో ఒక 50 ప్రోడక్ట్స్ వరకు లాంచ్ చేయాలి. అలాగే ఎలక్ట్రానిక్ వెహికల్ స్పేస్లో కూడా ఇన్వెస్ట్ చేయబోతున్నామని చెప్పి పవన్ ముంజల్ గారు చెప్తున్నారు. హీరో మోటో కార్ప్ సిఎండి తను. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ రిలీఫ్ ఏ మస్ట్ లుక్ అట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జర్. సో ఈ రెండు సంస్థల మెర్జర్కి సంబంధించి గత కొద్ది కాలం నుంచి చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అయితే హెచ్డిఎఫ్సి సీఈఓ కేకే మిస్త్రీ గారి రీసెంట్ ఇంటర్వ్యూ ప్రకారం చూస్తే మెర్జర్ కాల్ తీసుకోవాలంటే మాత్రం ఈ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ రిలీఫ్కి సంబంధించి ఒక డెసిషన్ అవసరం ఉంటుంది. క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ స్టాట్యూటరీ లిక్విడ్ రేషియోకి సంబంధించి దీన్ని ప్రభుత్వం సవరింపులు చేస్తే తప్ప ఈ మ్యారేజ్ అనేది జరగకపోవచ్చు అనేది ఆయన మాటల్లోని సారాంశం. అలాగే వోడాఫోన్ ఐడియా డైల్స్ న్యూ సెట్ ఆఫ్ పీఈ ప్లేయర్స్ ఫర్ ఫండింగ్, కేకేఆర్ అండ్ కార్రెల్ అమాంగ్ అదర్స్, బట్ పీఈస్ మే వాంట్ వోడాఫోన్ ఐడియా ప్రమోటర్స్ టు ఇన్ఫ్యూజ్ క్యాపిటల్ టు. సో మేమైతే అప్పులు ఇస్తాము, అయితే ప్రమోటర్లు కూడా డబ్బులు పెట్టాలి, అప్పుడు మాత్రమే డబ్బులు ఇస్తామన్నట్టుగా మిగిలిన కొంతమంది పీఈ ప్లేయర్స్ చెప్తున్నారు వోడాఫోన్ ఐడియాకి అని చెప్పి ఒక వార్త మనం చూస్తున్నాము. ఎందుకంటే ప్రస్తుతం ఫండ్స్ క్రేవింగ్ అంటే నిధుల కొరత వోడాఫోన్ ఐడియాని ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో వోడాఫోన్ ఐడియా కొత్త పీఈ ప్లేయర్స్ కోసం అన్వేషిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు విస్తరణ కోసం కానీ వాటి కోసం కానీ అప్పులు తీర్చడానికి కానీ వోడాఫోన్ ఐడియాకి చాలా కీలకంగా నిధుల అవసరం ప్రస్తుతం ఉంది. కాబట్టి 27 నెలల గరిష్ట స్థాయికి ఫిబ్రవరి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ చేరుకుంది 4.17%. సో అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ అంశాన్ని చాలా కీలకంగా అబ్జర్వ్ చేస్తోంది. అండ్ మళ్ళీ ఇంకొక మేజర్ అంశం కూడా చూస్తే లెండర్ సీక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కోవిడ్ ప్రొవిజన్స్ టు FY22. టెల్ ఆర్బీఐ దే ఆర్ స్టిల్ అవైటింగ్ క్లారిటీ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ ఆన్ అసెట్ క్లాసిఫికేషన్. ఎందుకంటే కోవిడ్ ప్రొవిజన్స్కి సంబంధించి FY22 వరకు ఇవి చేయాలి, ఈ ప్రొవిజన్స్ అనేవి పెంచి తీరాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఈ సంస్థలు కోరుతున్నాయని ఒక వార్త మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ కోవిడ్ ఇబ్బందులు అనేవి ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. దారుణంలో కాస్త ఆచితూచి నిర్ణయం తీసుకోండి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని వీళ్ళు కోరే అవకాశం మనకి కనిపిస్తుంది. రేపు ప్రధానమంత్రి గారు సీఎంస్ టు రివ్యూ కోవిడ్ సర్జ్ టుమారో. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రేపు ప్రధానమంత్రి సమావేశం నిర్వహించబోతున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతున్న తరుణంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎలా కొనసాగుతోంది అండ్ ఏజ్ లిమిట్స్ అంటే కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ఏజ్ లిమిట్స్ తగ్గించాలా, ఇలాంటి అంశాలన్నీ కూడా రేపు ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశం ఉంది. మళ్ళీ లాక్డౌన్ అయితే ఏ రాష్ట్రం కూడా ఆలోచించట్లేదు కానీ బట్ ప్రధానమంత్రి వ్యూ ఎలా ఉందో రేపు మనకి తెలిసే అవకాశం కనిపిస్తోంది. అండ్ టెక్ మహీంద్రా టు బై 70% స్టేక్ ఇన్ పెరిగాడ్ ఫర్ 182 crores. ఐటీ సంస్థ ఈ మనకి డబ్లిన్ బేస్డ్ పెరిగాడ్ అసెట్ హోల్డింగ్స్ని 182 కోట్ల రూపాయలకి ఈ సంస్థ కొనుగోలు చేయబోతోంది. ప్రస్తుతానికి 70% వాటా కొనుగోలు చేసినప్పటికీ రాబోయే 4 ఏళ్లలో మిగిలిన వాటా కూడా తీసుకోవడానికి టెక్ మహీంద్రా ప్రయత్నాలు చేస్తుందన్నది ఒక వార్త. అలాగే ప్యాకింగ్ స్టాక్స్ ర్యాలీ అండ్ సప్లై షార్టేజ్ అండ్ రైజింగ్ ఇన్పుట్ ప్రైజెస్. సో ఇన్పుట్ ధరలు పెరుగుతున్నాయి, సప్లై షార్టేజ్ కూడా ఉన్న ఈ టైంలో ప్యాకేజింగ్ స్టాక్స్ లైక్ జిందాల్ పాలి అనుకోవచ్చు, కాస్మో, యూఫ్లెక్స్ లాంటి స్టాక్స్లో గత కొద్ది రోజు నుంచి మంచి బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. 4-8% దాకా స్టాక్స్ పెరిగాయి. యూఫ్లెక్స్ మన గతంలో ఒకసారి దివాళీ టైంలో కూడా స్టాక్స్ ఇచ్చాము. అందుకే వెల్త్ క్రియేటర్స్ లాంటి ప్యాక్లో ఉంటే ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ మనం టైమ్లీ ఎంట్రీ తీసుకొని మీకు గైడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకున్న వాళ్ళు అంటే అట్లీస్ట్ 9 to 12 months ఓపిక ఉండి ఇన్వెస్టింగ్ ఆలోచన ఉన్న వాళ్ళు వెల్త్ క్రియేటర్స్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే FIS కట్ బుల్లిష్ బెట్స్ ఆన్
బ్యాంక్ నిఫ్టీ ఎఫ్ఐఏలు ఏంటంటే బులిష్ బెట్స్ తగ్గించుకున్నారు ఇండెక్స్ ఫ్యూచర్స్లో, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో బై 5190 ఆల్మోస్ట్ 5200 కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారన్నది ఒక డేటా పాయింట్. దీన్ని బట్టి చూస్తే బుల్లిష్ బెట్స్ కాస్త తగ్గుతున్నాయి, అంటే ఇంతవరకు ఎంత బుల్లిష్గా ఉన్నారో అంత బుల్లిష్గా ఎఫ్ఐఎస్ లేరు, మార్కెట్స్ పెరుగుతాయన్నది ఒక అంశం. సో కళ్యాణ్ జ్యువెలర్స్ ఏ గుడ్ ప్లే ఇన్ ఆర్గనైజ్డ్ జ్యువెలరీ బట్ వెయ్ ద రిస్క్స్. సో రిస్క్లు కూడా కొద్దిగా ఉన్నాయి, బట్ లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకున్న వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కళ్యాణ్ జ్యువెలర్స్ ఐపీఓ అనేది ఒక వార్త, ఎందుకంటే టైటాన్తో పోటీ పడి ఈ సంస్థ ఆ స్థాయిలో విస్తరిస్తుంది అనుకోవడం కష్టమే. బట్ స్టిల్ తన వంతు ప్రయత్నాల్లో భాగంగా కంపెనీ కొద్ది గొప్ప స్థిరంగా నిలదొక్కుంటూ వస్తుంది. ఈ ఇష్యూ తర్వాత ప్రమోటర్లకు 68 నుంచి 60.5% వాటా తగ్గబోతోంది. అయితే గత 3 సంవత్సరాల నుంచి సింగిల్ డిజిట్ ప్రాఫిటబిలిటీ, డబుల్ డిజిట్ కాకుండా ఒకే ఒక్క సింగిల్ డిజిట్తో ప్రాఫిటబుల్ కంపెనీ అవుతూ వస్తుంది. అయితే ఇప్పుడు హౌఎవర్ ద ఐపీఓ వాల్యూస్ కళ్యాణ్ అట్ డిస్కౌంట్ టు టైటాన్ కంపెనీ ద లార్జెస్ట్ పేర్. అయితే రాబోయే రోజుల్లో ఆర్గనైజ్డ్ జ్యువెలరీ సెక్టర్ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా రిస్క్ అప్టైట్ ఉన్న ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ టైంలో ఈ వాల్యుయేషన్స్, ఈ పిఈలు చూసి ఎవరు ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఒక మ్యాడ్ రన్ మార్కెట్స్లో కనిపిస్తుంది. ఏ ఐపీఓ అది నిజంగా క్వాలిటీ ఉందా లేదా అన్న అంశాలు ఏమీ పట్టించుకోకుండా మార్కెట్స్లో హ్యూజ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. కాబట్టి మనం ఒకప్పుడు మాదిరి ఒక ఐపీఓ ఏదైనా వచ్చిందంటే దాన్ని కష్టపడి ఒక రివ్యూ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏమాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే ఆ మ్యాడ్ రష్లో ప్రమోటర్స్ బాగా సొమ్ము చేసుకుంటున్నారు. అధిక శాతం మంది ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్స్ మనకు షేర్లను అంటగట్టి వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. మనం పీక్ వాల్యుయేషన్స్లో స్టాక్స్ కొంటున్నాము అన్న విషయాన్ని ఎంతమంది ఇన్వెస్టర్స్ గమనిస్తున్నారో లేదో తెలియదు. జస్ట్ ప్రతి ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి తాపత్రయపడకుండా కాస్త ఇక్కడి నుంచి ఈ మ్యాడ్ రన్ని తగ్గించుకోవడం మంచిదిగా కనిపిస్తోంది. ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడు ఓవర్ టర్న్ అవుతాయో మనకు తెలియదు కాబట్టి. ఫార్మా మ్యూచువల్ ఫండ్స్ బెటర్ bet than stocks. So pharma funds like pharma mutual funds, Nippon India Pharma Fund లాస్ట్ 1 yearలో 75% ఇచ్చింది. మనం ఎంత తాపత్రయపడి ఎంత స్టాక్స్లో చర్నింగ్ చేస్తే మాత్రం 75% రిటర్న్ మనం తీయగలమో ఆలోచించాలి. ఐసిఐసిఐ ఫార్మా హెల్త్ కేర్ 81%, ఎస్బీఐ హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ ఫండ్ 70%, మిర్రర్ అసెట్ హెల్త్ కేర్ 75%, డిఎస్పీ హెల్త్ కేర్ ఫండ్ 75%, ఓవరాల్గా బీఎస్సీ హెల్త్ కేర్ ఇండెక్స్ ఫండ్ 74% 1 ఇయర్లో రిటర్న్ ఇస్తే 3 ఇయర్స్లో 57% రిటర్న్ ఇచ్చింది. సో అందుకే పదే మనం చెప్తూనే ఉంటాం, ఒక కొద్దిగా సోర్స్ని మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇలాంటి థీమాటిక్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 5 to 7 years టైం మనం పెట్టుకున్నట్టయితే మంచి కార్పస్ బిల్డప్ అవుతుందని చెప్పి చాలా సందర్భాల్లో మనం చెప్పి ఉన్నాం. ఎంతమంది పాటించారో తెలియదు. ఇక ఎంటార్ 88% ప్రీమియంతో లిస్ట్ అయింది. సో ఈ ప్రైజ్లో ఇంత ప్రీమియంతో బట్టి స్టాక్ ఎగబడి కొనచ్చా అంటే మాత్రం మనం చెప్పలేం. ఎందుకంటే ఇంత పీక్ వాల్యుయేషన్స్లో స్టాక్ని కొనుగోలు చేయడం అనేది హయ్యెస్ట్ రిస్క్తో కూడుకున్న వ్యవహారంగా కనిపిస్తోంది. ఈ 59 times PE ద ప్రైజింగ్ ఈజ్ నాట్ జస్టిఫైడ్. ద కంపెనీ బాగా పర్ఫామ్ చేయొచ్చు, మనం అంత పీక్ రేట్లో కొనడం వల్ల మనకు రిస్క్ రివార్డ్ రేషియో ఎట్లా ఉంటుందో కూడా ఆలోచించుకోవాలి. జర్మనీ, ఫ్రాన్స్ హాల్ట్ ఆస్ట్రాజెనెకా వ్యాక్స్. సో ఇది మనం మాట్లాడుకున్నాం. ఏజెడ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు నిషేధం విధిస్తున్నాయి. ముంబై హాస్పిటల్స్ రీఓపెన్ కోవిడ్ వార్డ్స్ యాజ్ కేసెస్ రైజెస్. సో మహారాష్ట్రలో మళ్ళీ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముంబై హాస్పిటల్స్ మళ్ళీ కోవిడ్ వార్డ్స్ను తిరిగి తెరుస్తున్నాయన్నది కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా మనకి ఉంది. అలాగే మహా టైటన్స్ కర్బ్స్ వాన్స్ ఆఫ్ స్టెర్న్ యాక్షన్. సో ఎస్టాబ్లిష్మెంట్స్ లైక్ మూవీ హాల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా కేవలం 50% కెపాసిటీతో మాత్రమే నిర్వహించాల్సిన అవసరంగా కనిపిస్తుంది అక్కడ మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో. సో ఇది కొద్దిగా ఎయిర్లైన్ స్టాక్స్కి అండ్ మూవీ ఎగ్జిబిషన్ హౌసెస్కి, రెస్టారెంట్స్కి ఖచ్చితంగా నెగిటివ్ న్యూస్ అవుతుంది. మళ్ళీ కట్టడి మనకు పూర్తి స్థాయిలో అయ్యేంత వరకు కూడా. చైనీస్ కంపెనీ సానీ ఐస్ ఇండియా లిస్టింగ్ ఇన్ 2 to 3 years. చైనీస్ కన్స్ట్రక్షన్ కంపెనీ మేజర్ సానీ ఇండియాలో రాబోయే 2-3 ఏళ్లలో లిస్టింగ్ చేయాలని చెప్పి భావిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఆల్మోస్ట్ 17% వరకు మార్కెట్ వాటా కైవసం చేసుకున్నారు ఎక్స్కవేటర్ సెగ్మెంట్లో అని చెప్పిన ఒక డేటా మనం చూస్తున్నాం. రాబోయే 4-5 ఏళ్లలో మరొక 1000 కోట్ల రూపాయలు కూడా కంపెనీ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఇండియాలో భావిస్తోంది. అండ్ టాటా స్టీల్ యూరోప్ సీస్ టాప్ లెవెల్ ఎగ్జిట్స్. సో యూరోప్లో
ఎగ్జిక్యూటివ్ కమిటీలో కీలక సభ్యులు మెల్లిమెల్లిగా వైదొలుగుతున్నారు. ఇది కొద్దిగా ఆందోళన కలిగించే అంశంగా ఉంది టాటా స్టీల్ యూరోప్లో. సో బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో సెబీ మే ట్వీక్ 81 బాండ్ రూల్. సో 81కి సంబంధించి అంటే ఇంతవరకు బాండ్స్ గురించి అనుకున్నాం కదా, దాని మీ ఆ రూల్స్ని కొద్దిగా ట్వీక్ చేసే అవకాశం ఉంది అన్నది ఒక డేటా పాయింట్. ఎస్సీ షేర్స్ బ్యాక్డోర్ రూట్ ఫర్ డిఫాల్టింగ్ ప్రమోటర్స్. సో ప్రమోటర్స్ వ్యక్తిగతంగా డిఫాల్ట్ చేసి బయటికి వెళ్ళిపోయేదాన్ని సుప్రీంకోర్టు కొద్దిగా అడ్డుకట్ట వేసే అవకాశం ఉందన్నది ఒక వార్త. ఎస్పీ గ్రూప్ ఇన్ టాక్స్ టు రైజ్ 4,000 crores ఫ్రమ్ ఎస్ఎస్జీ క్యాపిటల్. సో షాపూర్జీ పల్లంజీ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న కంపెనీ. ఇక ఇప్పుడు మార్చిలో కనుక డబ్బులు కట్టకపోతే ఎన్పిఎస్ నిరర్థక ఆస్తులుగా మొండి బకాయిలుగా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఎస్పీ గ్రూప్స్ నిధుల కోసం కటకట పడుతున్న సంస్థ ఎస్ఎస్జీ క్యాపిటల్ నుంచి నిధులు సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ కంపెనీకి స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ అన్న లిస్టెడ్ కంపెనీ కూడా ఉంది కాబట్టి ఇది ఒక మేజర్ వార్త అవుతుంది. యురేకా ఫోర్బ్స్లో కూడా వీళ్ళు వాటా అమ్ముకోవాలని చెప్పి చూస్తున్నారు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ మనకి 27 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. అండ్ టు బీ స్పెసిఫిక్ పిఎం టాక్ ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎంటార్ లిస్టింగ్ 87%తో లిస్ట్ అయింది, ఇది కూడా మాట్లాడుకున్నాం. క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ ఐపీఓ మొదటి రోజున 55% సబ్స్క్రైబ్ అయింది. అనుపమ్ రసాయన్ ఆఫర్ 3.64 రెట్లు సబ్స్క్రైబ్ అయింది రెండో రోజున. అలాగే మొదటి రోజున నిన్న లక్ష్మీ ఆర్గానిక్స్ ఐపీఓ 2.28 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. మ్యూచువల్ ఫండ్స్ రెడ్యూస్ పొజిషన్స్ ఇన్ హెవీ వెయిట్స్. సో హెవీ వెయిట్స్లో కొన్ని స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్ తమ పొజిషన్స్ని తగ్గించుకున్నాయి. అందులో భాగంగా భారతీ ఎయిర్టెల్లో 733.3 మిలియన్ షేర్స్ నుంచి రీసెంట్గా మనకి ఫెబ్లో 682.7కి 7 మిలియన్ షేర్స్కి తగ్గించుకున్నాయి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకులో 577.9 మిలియన్ షేర్ల నుంచి 566.7 మిలియన్ షేర్లకి వాటాలు తగ్గించుకున్నారు. రిలయన్స్లో 263 నుంచి 256కి ఆల్మోస్ట్ 56 మిలియన్ షేర్లకి వాటా తగ్గించుకున్నారు. హెచ్డిఎఫ్సిలో 158 నుంచి 153 మిలియన్ షేర్లకి వాటా తగ్గించుకుంటే హిందాల్కో ఇండస్ట్రీస్లో కూడా మనకి మేజర్ డిప్ మనం చూస్తున్నాం. అంటే పెద్ద కంపెనీస్లో బ్లూ చిప్ షేర్స్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మెల్లగా ఎగ్జిట్ అవుతున్నారు అనేది ఈ డేటాను బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవాలి. అన్లిస్ట్ బెట్ బిగ్ ఆన్ డిఫెన్సివ్స్. సో ఐటీ, ఫార్మా అండ్ సైక్లికల్ సెక్టార్స్లో ఇక్కడ నుంచి కొద్దిగా మనకి మళ్ళీ బయింగ్ యాక్టివిటీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ పెరుగుతున్నాయి, కొద్దిగా రిస్క్ ఆన్ మోడ్లోకి మనం వెళ్తున్నాం కాబట్టి డిఫెన్సివ్ బెట్స్ అంటాం ఐటీ అండ్ ఫార్మాని. వీటి వైపు మళ్ళీ పెద్ద ఇన్వెస్టర్స్ మళ్ళీ అవకాశం ఎక్కువగా ఉంది. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఈ ఏడాది 5,400 కోట్ల రూపాయల వరకు నష్టాన్ని ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పి ఇక్రా అంచనా వేస్తోంది. అదాని వెల్స్పన్ జేవీ డిస్కవర్స్ గ్యాస్ ఇన్ ముంబై ఆఫ్ షోర్ బేసిన్. సో ముంబై ఆఫ్ షోర్ బేసిన్లో న్యూ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ నెల్ప్లో వీళ్ళు తాజాగా ఒక గ్యాస్ని కనుక్కున్నారు. అదానీ గ్రూప్కు చెందిన అదానీ వెల్స్పన్ ఎక్స్ప్లోరేషన్ ఈ సంస్థ అంటే 65-35 అదానీ కంపెనీకి 65, వెల్స్పన్ ఎక్స్ప్లోరేషన్కి 30% వాటా ఈ జాయింట్ వెంచర్లో ఉంది. వీళ్ళు 714 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉన్న తపతి దమన్ ముంబై ఆఫ్షోర్ బేసిన్లో వీళ్ళొక గ్యాస్ కనుక్కున్నారు. సో ఇదొక పాజిటివ్ అంశం అదానీ గ్రూప్ కంపెనీస్కి, ఎస్పెషల్లీ అదానీ దీనికి. అలాగే అదానీ పోర్ట్స్ గెట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఎల్ఓఐ. శ్రీలంకలో ఒక కంటైనర్ టర్మినల్ డెవలప్ చేయడానికి అదానీ పోర్ట్స్కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ దక్కింది. ఇది అదానీ పోర్ట్స్కి పాజిటివ్ అంశం. సో రిలయన్స్ అలైజ్ క్యాపిటల్ డంపింగ్ బై ఫారిన్ ఈ కామర్స్ కంపెనీ. సో అసోసియేట్కి ఒక లెటర్ రాసిందట రిలయన్స్. ఎందుకంటే పెద్ద కంపెనీలన్నీ కూడా క్యాపిటల్ని డంప్ చేస్తూ ప్రైజింగ్ ప్రిడేటరీ చర్యలు చేపడుతున్నాయి, ధరలు తగ్గించి ఇక్కడ కంపెనీస్ని ఇబ్బంది పెట్టడానికి. అలాగే ఇక్కడ ఉద్యోగాలు కూడా ఇంపాక్ట్ అవుతాయని చెప్పి అసోసియేట్కి ఒక లెటర్ రాసింది రిలయన్స్. సో అదొక మేజర్ అంశం. ఇక పదే మనం చెప్తున్నట్టు ఈ వీకెండ్ అంటే శుక్రవారం నుంచి మనకి ఆప్షన్స్ క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే చాలా వరకు సీట్స్ ఫిల్అప్ అయిపోయినాయి. సో మీకు స్టిల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆప్షన్స్ బ్యాచ్లో మీరు జాయిన్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే అవి మేజర్గా మనకి ఎవరైతే మినిమం అమౌంట్ అంటే కొద్దిగా మినిమంగా వీక్లీ ఒక 5 to 6% ఆర్ మంత్లీ ఒక
8 to 9%, 10% అట్లా ఇన్కమ్ జనరేట్ చేయాలి ఆప్షన్స్ నుంచి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీక్లీ ఇన్కమ్ స్ట్రాటజీ అలాగే మంత్లీ ఇన్కమ్ స్ట్రాటజీ బాగా సక్సెస్ఫుల్గా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. బేసిక్స్ నుంచి మీరు తెలుసుకోవచ్చు ఆప్షన్స్కి సంబంధించి. సో మీకు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే రోజు మార్కెట్స్ని చూడాల్సిన అవసరం లేకుండా ఒక హెడ్జింగ్ స్ట్రాటజీతో స్టాక్స్ ఈ ఆప్షన్స్ తీసుకొని వాటిని ఏ విధంగా మనం తీసుకోవచ్చు, ఎక్కడ పుట్స్ తీసుకోవాలి, ఎక్కడ కాల్స్ తీసుకోవాలి, ఎక్కడ ఎలా హెడ్జింగ్ చేసుకోవాలి, ఒకవేళ మార్కెట్స్ మనం అనుకుంటున్న డైరెక్షన్లో కాకుండా రివర్స్లో వెళ్తే ఎట్లా మనం స్ట్రాటజీ చేంజ్ చేసుకోవచ్చు, కరెక్షన్ చేసుకోవచ్చు అన్న అంశాలని కూడా మీరు ఈ ఆప్షన్స్ క్లాసుల్లో నేర్చుకోవచ్చు. ఆన్లైన్ క్లాసులు ఇవి ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ ఉండైనా ఈ క్లాసులు నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు profitmaster.in వెబ్సైట్లో ఉంటాయి. లేదంటే 9618895691 అన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కూడా మీకు డీటెయిల్స్ లభిస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.